ఆదిలాబాద్ లో కనకదుర్గ చిట్ ఫండ్స్ బాధితులకు భారీ ఊరట లభించింది. పోలీస్ చొరవతో సంస్థ యాజమాన్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 93 మంది బాధితులకు 2.34 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజల అధిక లాభాలతో పేరులకు వచ్చే మోసపూరిత పెట్టుబడి పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ డబ్బులు తిరిగి అందించడంతో కీలక పాత్ర పోషించిన జిల్లా పోలీస్ యంత్రాంగానికి బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ నేను నమ్మకంలో వేసుకున్నప్పుడు మీకు టైంకు రాక తర్వాత యూనిక్ వివిధ సంస్థలకు సంబంధించిన కేసులు. నమస్కారం, నా పేరు లక్ష్మీనారాయణ. నేను ఊట్నూరు గ్రామానికి చెందినవాడిని. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను నేను. అయితే కనకదుర్గ చిట్ ఫండ్స్లో నేను 2019లో చిట్టి వేయడం జరిగింది 5 lakhsకి. కరోనా టైంలో కూడా నేను పేమెంట్ చేశాను, చాలా ఇబ్బందులు గురి చేసుకుంటూ. అయితే చిట్టి లేపిన తర్వాత కూడా ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల ఈ చిట్టి మొత్తం బ్లాక్ అయిపోయినాయి. నాకు అమౌంట్ రాలేదు. చాలా తిరిగాను ఆఫీస్ చుట్టూ, ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. తర్వాత ఒకసారి వచ్చి మన ఆదిలాబాద్ ఎస్పీ సార్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి వాళ్ళు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మేము కొద్దిగా రిజిస్టర్ ప్రాసెస్ కూడా చేశాము. చేసిన తర్వాత మాకు నిన్న అంటే సోమవారం రోజు కాల్ రావడం జరిగింది. సార్ వచ్చి ఇలాగ కనకదుర్గ చిట్ ఫండ్స్ అమౌంట్ చెక్ తీసుకోండి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది కేవలం క్రెడిట్ గోస్ టు మన ఆదిలాబాద్ ఎస్పీ గారు. తను స్వయంగా ఇన్వాల్వ్ అయిపోయి ఇనిషియేషన్ తీసుకొని దాదాపు 90 మంది పైన ఉన్నటువంటి ఈ కనకదుర్గ చిట్స్లో దాదాపు 2.30 చిల్లర ఇంచుమించు ఈ అమౌంట్ మాకు చెక్ రూపంలో అందరికీ రిటర్న్ చేయడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా దీనికోసం పర్యాయవిధాలుగా వరంగల్ తిరగడం జరిగింది. అలాగే వివిధ వివిధ ఆఫీసులకు కూడా తిరగడం జరిగింది. అయినప్పటికీ రెస్పాన్స్ అనేది చాలా తక్కువ దొరికింది. 5 సంవత్సరాలు అంటే చాలా టైం పట్టింది మా అందరికి కూడా. అయినప్పటికీ మా ఎస్పీ సార్ ఆదిలాబాద్ స్పెషల్లీ ఆయనకు హ్యాట్సాప్ చెప్తున్నాము, ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే డిఎస్పీ సార్కి, మన సిఏ సార్కి కూడా వాళ్ళు ప్రత్యేకంగా చర్య తీసుకొని ఆ కనకదుర్గ చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోన్ కాంటాక్ట్ అయిపోయి పరివిధాలుగా మాట్లాడి మా అందరికీ సెటిల్ చేసే విధంగా వాళ్ళని కూడా ఒప్పించడం జరిగింది. స్పెషల్గా ఆదిలాబాద్ వాళ్ళకి మాత్రం మంచి న్యాయమే జరిగింది అనుకుంటున్నాను. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. పేరు చొప్పున ఈ ప్రత్యేక నా పేరు కే జ్యోతి. నేను కనకదుర్గ చిట్ ఫండ్స్లో 2019 నుండి 15 months వరకు నుండి 15 months వరకు నేను 8 lakhs వరకు సేవ్ చేయడం జరిగింది. ఈ 2-3 years నుండి నాకు డబ్బులు రాకపోవడం వల్ల నేను ఎస్పీ సార్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ సార్ నా సమస్యను పరిష్కరించి ఈరోజు నాకు డబ్బులు అందజేయడం జరిగింది. నాతో పాటు 90 మందికి కూడా 2 కోట్ల రూపాయల పైన అందజేయడం జరిగింది. నా తరపున రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ గారికి, రెస్పెక్టెడ్ డిఎస్పీ సార్ గారికి, రెస్పెక్టెడ్ సిఐ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత కొన్ని రోజుల క్రితం మన టౌన్ ఏరియాలో కొన్ని కేసెస్ నమోదైనాయి కనకదుర్గ చిట్ ఫండ్ పైన. దాదాపు లాస్ట్ 7-8 months నుంచి ఒక అక్యూజ్డ్ ఫరార్లో ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా దొరికినాయి. మళ్ళీ కొన్ని కేసెస్ మళ్ళీ రిజిస్టర్ అయినాయి. దాదాపు మన జిల్లాలో మోర్ దాన్ 50 విక్టిమ్స్ ఉండేది. టోటల్ ఉమ్మడి ఆదిలాబాద్లో 93 విక్టిమ్స్, దాదాపు 2.34 crore rupees. ఈరోజు ఆ కనకదుర్గ చిట్ ఫండ్ మేనేజర్ ఈరోజు వచ్చి ఇక్కడ అందరికీ చెక్స్ ఇచ్చారు. అందరి ప్రజలకి మొత్తం అమౌంట్ దాదాపు మోస్ట్ ఆఫ్ విక్టిమ్స్కి అమౌంట్ వచ్చినాయి. కొంతమందికి రాలేదు, వాళ్ళకు కూడా త్వరగా వస్తుంది అన్నారు. ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా కూడా కొన్ని కేసెస్ నమోదు అవుతుంది. ఇతనికి తెలిసినాయి, ఎందుకంటే బాగానే విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు ఉన్నారు. అండ్ ఆదిలాబాద్ పోలీస్ అన్ని విక్టిమ్స్కి అన్ని సెపరేట్ కేసెస్ చేస్తున్నారు. ఇతనికి తెలిసిన తర్వాత ఇతని లోకల్ పోలీస్కి అప్రోచ్ అయ్యి నేను మొత్తం క్లియర్ చేస్తాను, ఇంకా కేసెస్ నమోదు చేయండి, 10 days ఇవ్వండి. సో వీ వెయిటెడ్ ఫర్ 10 days అండ్ 10-15 daysలో ఇతను వచ్చి మొత్తం 93 విక్టిమ్స్కి దాదాపు 2.34 lakhs ఈరోజు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ముందు ఇవ్వడం జరిగింది. అందరి ప్రజలకి ఈ చిట్ ఫండ్లో డబ్బు పెట్టినప్పుడు, మీ హార్డ్ అండ్ మనీ పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది విక్టిమ్స్ అమౌంట్ ఇట్లా పోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా మన జిల్లాలో అక్షర చిట్ ఫండ్ పైన కూడా మనం దాదాపు 12 వరకు కేసెస్ నమోదు చేసాము. టోటల్ స్టేట్లో 94 కేసెస్ నమోదైంది. దీనిలో కూడా A1 శ్రీనివాస్ రావు అనుకుంటున్నాను, అతనికి మనం గోవా నుంచి పట్టుకుని రిమాండ్ చేయడం జరిగింది.
దయచేసి ఈ ఇట్లయిన చిట్ ఫండ్స్ పైన కొంచెం మీరు స్టడీ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇంకొక ఫ్రాడ్ మన దృష్టిలో వస్తుంది, యూనిక్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో. ఈ కంపెనీలో కూడా దాదాపు ఇప్పటివరకు 10 వరకు కేసెస్ నమోదైన జిల్లాలో. మనం కేసు చేస్తున్నాము, కేసు చేసిన తర్వాత వాళ్ళు తెలిస్తే వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేస్తున్నారు. 2 కేసెస్లో మనం హైదరాబాద్ జోనల్ మేనేజర్కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది, చంద్రశేఖర్ పేరుతో. కొన్ని ప్రాపర్టీస్ మనం ఐడెంటిఫై చేసాం, అది కూడా అటాచ్ చేస్తాం. అక్షర చిట్ ఫండ్ది కూడా ప్రాపర్టీస్ 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి, అది కూడా అటాచ్మెంట్ కోసం మనం కోర్టుకి రాయడం జరిగింది. దయచేసి మీ హార్డ్ అండ్ మనీ ప్రజలందరూ కొంచెం ఆలోచించి గవర్నమెంట్ స్కీమ్స్, బ్యాంక్స్ అట్లయినా దాంట్లో పెట్టండి. ప్రైవేట్ చిట్ ఇబ్బంది అవుతుంది. ఈ కేసులతో వాళ్ళ అదృష్టం నేను అనుకుంటున్నాను.